హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ శ్లోక స్టార్ట్ చేద్దాము. యత్ కరోషి యత్స్నాసి యత్కరోషి యత్నాసి యజ్హోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్సి కౌంతేయ యత్ తపస్యసి యత్పశ్యసి కౌంతేయ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ కురుష్వ స్మదర్పణం తత్ కురుష్వ సమదర్పణం తత్కురుష్వం దర్పణం యత్ కరోషి యత్స్నాసి యత్కరోషి యత్కరోషి యత్నాసి యజ్హోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యస కౌంతేయ యత్పశ్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం తత్ కురుష్వ సమర్పణం తత్కురుష్వం దర్పణం యత్ కరోషి యత్స్నాసి యత్కరోషి యత్నాసి యజ్హోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ స్మదర్పణం తత్కురుష్వమదర్పణం యత్ కరోషి యత్స్నాసి యత్కరోషి యత్నాసి యజ్హోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యస్య కౌంతేయ యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వాత్మదర్పణం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ లెవెల్ ట్రై చేస్తారా అండి? హరే కృష్ణ మాత చదువుతాను. ఎస్ మాతాజీ ప్లీజ్. యత్కరోషి యదస్నాసి యజ్ఞోషి తతత్వ యత్ తపస్యసి కౌంతేయ తపస్య కౌంతేయ కాదు మాతాజీ, ఫస్ట్ లైన్ లో ఉంది, అక్కడ ఏమొస్తుంది మర్చిపోయింది. యజ్ఞోషి దదాసి యత్ దదాసి యత్ మాతాజీ. దదాసి యత్ తపస్వి మ్యూట్ లోకి వెళ్ళి మోహిని యత్ తపస్య కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇందిరా భోజన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామం. ధన్వత్ ప్రణామ్ మాతాజీ ప్లీజ్. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వం అదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ తప్పుందా? నో మాతాజీ, యూ రిసైటెడ్ వెల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ నేను ఒకసారి చెప్తాను మాతాజీ, ఇందాక సమయంగా వినిపించలేదు మీరు చెప్పింది. ఓకే ఓకే ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. యత్కరోషి యదస్నాతి యజ్ఞోషి యజ్హోషి దదాతి యత్ దదాసి యత్ యతస్తపస్య కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. యత్ తపస్యసి కౌంతేయ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ఎన్నో అధ్యాయము? ఇది 9th చాప్టర్ 27th శ్లోక మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ ప్లీజ్. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ రుద్ర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ
तत्कुरुष्व मदर्पणम् థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ ప్లీజ్ టెల్ మీ. యత్ కరోషి యజ్ఞాపి యజ్జుహోషి దదాసి యత్ యత్త సపస్య కౌంతేయ తత్కురుష మదర్పణం. కరెక్టేనా మాతాజీ? కరెక్టే మాతాజీ. యత్ తపస్యసి అంతే మాతాజీ. అక్కడ మిగతా అంతా బాగానే చదివారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ హేమలత మాతాజీ. అర్చన కృష్ణ మాతాజీ. మీరు రిసైడ్ చేశారా మాతాజీ? లేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యత్కరోషి యజ్ఞాసి యజ్జుహోషి దధాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. బాగా రిసైడ్ చేశారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్దామా మాతాజీ? పావని మాతాజీ. నెక్స్ట్ లెవెల్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటున్నారా మాతాజీ సెంట్రపుల్? హరే కృష్ణ మాతాజీ. దాని ప్రణామం నేను చేస్తాను. ఓకే మాతాజీ ప్లీజ్. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. వెరీ నైస్. నెక్స్ట్ రుద్ర మాతాజీ. यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्. हरे कृष्ण माताजी. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యత్కరోషి యదస్నాసి యత్కరోషి యదస్నాసి यज्जुहोषि ददासि యత్తపస్యసి కౌంతేయ तत्कुरुष्व मदर्पणम्. థ్యాంక్ యూ మాతాజీ. వెల్ ట్రైడ్. ట్రై చేస్తా మాతాజీ. ఎస్ ట్రై చేయండి. కృష్ణకుమారి మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ. यत्करोषि यदश्नासि यज्जुहोषि దదాసి యత్. ఎస్ మాతాజీ. దదాసి యత్. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. యత్ కరోషి యదశ్నాపి యజ్జుహోషి దదాసి యత్ యత్త సపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్ తపస్యసి కౌంతేయ యత్తపస్సి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. వెరీ నైస్. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ. లక్ష్మీ మాతాజీ. కృష్ణ మాతాజీ. జస్ట్ వైఫై కట్ అవడం వల్ల వాయిస్ వినిపించలేదు మాతాజీ. సారీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్లీజ్ రిసైట్. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. వినిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. వినిపిస్తుంది మాతాజీ. రిసైట్ చేయండి. యత్కరోషి యదస్నాసి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరిబోల్ మాతాజీ. బాగా రిసైట్ చేశారు. మోహిని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ యత్ పురుష మదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ అర్జున కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. యత్కరోషి
యదస్నాసి దయచేసి యజ్జు అందరూ మ్యూట్ లో ఉండరా మిగతా వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ యత్కరో యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దధాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. అర్చన మాతాజీ. దీపికా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తాపస్యసి కౌంతేయ తత్కురుష్యామదర్పణం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. స్నితిక మాతాజీ వెల్ రిసైటెడ్. పావని మాతాజీ నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే చేస్తారా? చేసేసేయండి ప్రాబ్లం ఎన్నిటికి వచ్చింది ఒక దగ్గరనే అన్ని పెళ్ళయి. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ ఎవరైనా థర్డ్ లెవెల్ ట్రై చేయాలనుకుంటున్నారా? థర్డ్ లెవెల్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటున్నారా? ఓకే, లక్ష్మీ మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరిబోల్ మాతాజీ బాగా చదివారు. హరే కొంచెం కృష్ణ మాతాజీ. అని ఓకే. హరిబోల్ మాతాజీ బాగా రిసైట్ చేశారు. నెక్స్ట్ ఇందిరా బోయినా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి తపస్యసి కౌంతేయ తత్కురుష్వం అదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్. హరే కృష్ణ మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్య మదర్పణం. తత్కురుష్వ మదర్పణం. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఇందిరా మాతాజీ. ఇందిరా మాతాజీ అయిపోయారు కదా. రుద్ర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నెక్స్ట్ కృష్ణ కుమార్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరిబోల్ మాతాజీ బాగా చదివారు. ఎస్ మాతాజీ కరెక్ట్ గా చదివారు. నెక్స్ట్ స్నితిక మాతాజీ. స్నితిక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ స్నితిక మాతాజీ చదవండి. యత్కరోషి యదశ్నాసి యజుహోషా దదాసి యత్తాపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరే కృష్ణ. తత్కురుష్వ మదర్పణం. హరి బోల్. ఓకే, ట్రైడ్ వెల్ ట్రైడ్ మాతాజీ. ఇంకా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెవెల్ చేస్తారా మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ. కళ్ళు మూసుకొని లాస్ట్ లెవెల్ ఎవరైనా ట్రై చేస్తారా మాతాజీ? సెంటర్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ యత్కరోషి యజ్ఞాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్ బాగా చదివారు మా ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? విజయలక్ష్మి మాతాజీ.
हरे कृष्ण माता जी। यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्य मदर्पणम्। हरे कृष्ण हरि बोल माता जी बात चल रहा है। नेक्स्ट लक्ष्मी माता जी। लक्ष्मी माता हरे जी। कृष्ण माताजी। हरे कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण माता। यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्। हरि हरि बोल हरे माता कृष्ण। जी। हरि हरि बोल बात चल रहा है माता जी। नेक्स्ट रुद्रा माता जी। हरे कृष्ण माताजी। हरे कृष्ण माता जी प्लीज। यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्। हरि बोल माता जी बात चल रहा है। नेक्स्ट इंदिरा बोइना माता जी। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम। यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् तत्तपस्यसि कौन्तेय तत्कुरुष्वम् अदर्पणम्। दर्पणम ओके। हरि बोल माता जी बात चल रहा है थैंक माता यू थैंक यू माता। जी। नेक्स्ट पावनी माता जी। कृष्ण माताजी धन्यवाद प्रणाम। धन्यवाद प्रणाम माता जी। यदस्नासि यज्जुहोषि ददासि यत् तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्। हरी हरी बोल माता जी। नाइस। नेक्स्ट मोहिनी माता जी सो ట్రై कंप्लीटेड। చేస్తాం మాతాజీ. हाँ ओके యదశ్నాసి ओके प्लीज ट्राई माता जी। हाँ స్టార్టింగ్ ఏంది మాతాజీ నాకు यत करोषि। యత్కరోషి. సరే మాతాజీ రావట్లేదు. పర్వాలేదు ట్రై చేయండి మాతాజీ ఏం కాదు ట్రై చేయండి. స్టార్ట్ యత్కరోషి తర్వాత చూసి దాని చదవండి మాతాజీ చూసి చదవండి నో ప్రాబ్లం. ఇక్కడ లేదు కదా మాతాజీ. యత్కరోషి యదజ్ఞాసి ఎస్ నాసి యదజ్ఞాసి యజ్ఞోషి దదాతి యత్ యజ్జుహోషి దదాసి యత్. యజ్హోషి దదాసి యత్. దాసి మర్చిపోయాను మాతాజీ. నో ప్రాబ్లం మాతాజీ. యత్ తపస్యసి కౌంతేయ యత్తపస్యస్య కౌంతేయ తత్పురుష్వ మదర్పణం. మదర్పణం. మీ అది దగ్గర రావు. బుక్ లేదా మాతాజీ? బుక్ ఉంది కానీ మీరు పెట్టింది చూసి చదివాను మాతాజీ. ఓకే ఓకే. బుక్ సరే బుక్ మీ దగ్గర పెట్టేసుకోండి మాతాజీ సో అప్పుడు ఈజీగా సరే ఉంటుంది. సరే థ్యాంక్ యూ మాతాజీ. ప్రాక్టీస్ చేయండి వస్తుంది బాగా. ఓకే నెక్స్ట్ భాష్యం చదువుతారా ఎవరైనా? అనువాదం చదువుతారా? మాతాజీ ముందు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదివి వర్డ్ ఆ టు తర్వాత వర్డ్. ఓకే దాని ఓకే వర్డ్. ఓకే వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎవరు చదువుతారు? అర్చన హరే మాతాజీ. బుక్ ఉంటే చదవండి మాతాజీ. బుక్ బుక్ ఉందా మాతాజీ మీ దగ్గర? డిస్ప్లే చేయమంటారా? బుక్ ఉంది మాతాజీ నా దగ్గర. ఓకే ఓకే డిస్ప్లే చేయనా మాతాజీ? పావని మాతాజీ అడుగుతున్నా. మన దగ్గర ఆ బుక్ మనం పీడిఎఫ్ లో బుక్ వర్డ్ టు వర్డ్ లేదు మాతాజీ. ఓకే ఎస్ ఎస్ కరెక్ట్ ఎస్ మాతాజీ. ఓకే ఓకే వర్డ్ వర్డ్ అర్చన. అయితే యత్కరోషి ఏది ఉనరించినను, యదస్న్యాసి ఏది భజించినను, యజ్జుహోషి ఏది హోమము చేసినను, దదాసి యత్ ఏది దానమిచ్చినను, యత్ తపస్యసి ఏ తపస్సులు ఆచరించినను, కౌంతేయ ఓ కుంతీపుత్ర, తత్ దానిని, కురుష్వ ఒనరింపుము, మదర్పణం నాకు అర్పణముగా. సమర్పించును. సమర్పించాను. Yes, సమర్పణగా. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఎవరైనా అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ నేను చదువుతాను. ఎస్ మాతాజీ ప్లీజ్. ఓ కుంతి పుత్ర, నీవు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి ఇచ్చినా, ఏది దానము చేసినా, ఏ తపస్సు చేసినా దానిని నాకు సమర్పణగా చేయవలసింది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. భాష్యం హరే కృష్ణ మాతాజీ. షేర్ చేస్తా మాతాజీ. ఎవరైనా చదువుతానంటే అనువాదం చదువుతాను మాతాజీ. అనువాదం ఓకే. భాష్యం చదువుతారా స్నితిక మాతాజీ? స్నితిక భాష్యం మాతాజీ మాతాజీ నాకు భాష్యం రాదు మాతాజీ. ఓకే.
మీ దగ్గర బుక్ లేదా మాతాజీ? ఉంది మాతాజీ. ఓకే ఓకే సరే ఓకే అనువాదం చదవండి. ఓ కాంతేయ ఉమ్, ఓ కాంతేయ నీవు ఆచరించు కర్మను భజించడి ఆహారమును హోమము చేయు హవ్యమును భుజించిన అర్పించు ఆహారం. దానమును ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. ఓకే గుడ్ వెరీ నైస్ మాతాజీ థ్యాంక్ యూ. అది భుజించిన. ఓకే భజించిన కాదు భుజించిన. ఓకే మాతాజీ థ్యాంక్ యూ. నెక్స్ట్ భాష్యం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదవనా? ఎస్ మాతాజీ చదవండి. హాఫ్ ఒకళ్ళు చదవండి, హాఫ్ ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాము. ప్లీజ్ హరే మాతాజీ చదవండి. ఓకే హరే. మాతాజీ. ఈ విధముగా ఏ పరిస్థితిలోనూ శ్రీకృష్ణుని విస్మరింపకుండునట్లు తమ జీవితమును మలచుకొనుట ప్రతి ఒక్కరి కర్తవ్యము. ప్రతి ఒక్కరును తమ దేహ పోషణ కొరకై కర్మ చేయవలసి ఉండును. కనుక శ్రీకృష్ణుడు ఇక్కడ తన కొరకు కర్మ చేయుమని ఆదేశిస్తుంది. ప్రతి ఒక్కరికి జీవించుట కొరకు ఆహారమును భుజించుట అవసరం అవుట చేత శ్రీకృష్ణునకు అర్పించబడిన ఆహారమును ప్రసాద రూపంలో గ్రహింపవలను. అట్టే నాగరికుడైన మానవునికి కొన్ని ధార్మిక కార్యక్రమములను చేయవలసి ఉండును. కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొరకు చేయుమని ఆదేశిస్తున్నాను. ఎవరైనా చదువుతారా మాతాజీ? చదవనా? మాతాజీ వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేసి చదువుతారా? నేను చదువుతాను మాతాజీ. ఓకే ఓకే థ్యాంక్ యూ మాతాజీ. ఎస్ హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. కనుక మీరు శ్రీకృష్ణుడు దానిని నా కొరకు చేయము అని ఆదేశిస్తున్నాడు. దీనికే అర్చన అని పేరు. ప్రతి ఒక్కరు ఏదియో ఒక దానిని దానము చే స్వభావమును కలిగి ఉందురు. కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొసంగము అని ప్రచారము కొరకే చెప్పుచున్నాడు. సంపాదించబడిన అదనపు ధనమును మానవుడు కృష్ణ చైతన్యోద్యపు ప్రచారము కొరకే వినియోగింపవలెనని అర్థము. ధ్యాన విధానము ఈ యుగమునకు ఆచరణయోగ్యము కానిదైనను ప్రస్తుత కాలమందు జనులు దాని అందే అధిక ఆసక్తిని కనపరుచుతున్నారు. కానీ ఎవ్వరైనను హరే కృష్ణ మహామంత్రమును జపమాలపై జపించుచు దినమునకు 24 గంటలు శ్రీకృష్ణుని ధ్యానించగలిగినచో భగవద్గీత 6.47 నందు వివరింపబడినట్లు అతడు గొప్ప ధ్యాన తత్పరుడు మరియు గొప్ప యోగి అని చెప్పబడును. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ. సో ఇప్పుడు మనము ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూద్దాము. సో ఇక్కడ మనకి ప్రీవియస్ శ్లోకాల్లో మనం ఏం నేర్చుకున్నాము? ఎవరైనా ఒక 1 or 2 పాయింట్స్ చెప్తారా లాస్ట్ క్లాస్లో? హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ ప్లీజ్. లాస్ట్ శ్లోకంలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, ఈ శ్లోకంలో భగవంతునికి భక్తితో పండు గాని ఆకు గాని ఏది లేకపోయినా ఒక వాటర్ గాని భక్తితో సమర్పిస్తే భగవంతుడు స్వీకరిస్తాడు అనేది నేర్చుకున్నాం. ఎస్ మాతాజీ. సో అక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రేమతో భక్తితో అర్పించాలి. అది ఏదైనా సరే భగవంతుడు స్వీకరిస్తాడు. బట్ అందులో భక్తి ఇంకా ప్రేమ అనేది యాడ్ చేయాలి అని చెప్పారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఈరోజు మనకి శ్లోకంలో ఏం చేస్తున్నారంటే సో మానవుడు ఖచ్చితంగా ఏదో ఒక కర్మ చేయాల్సి ఉంటుంది. ఐడియల్గా ఎవరు ఉండలేరు. మన నిత్య జీవితంలో మనం అన్నీ జాబ్ చేసుకుంటూ ఉండాలి. మనం వంట చేస్తాము, మన పిల్లలకి పెడతాము. సో మనం అన్నీ చేసుకుంటాం. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే అది మనం కృష్ణాని సెంటర్ చేసుకొని చేసుకోవాలన్నమాట. అప్పుడు అదేమవుతుంది, అది ఒక తపస్య అయిపోతుంది, అది ఒక యజ్ఞంలా అవుతుంది. ఇప్పుడు మనకి కృష్ణ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ చాప్టర్ పేరు ఏంటి మనకి? మనకి సో గుహ్యమైన నాలెడ్జ్ అన్నమాట. గుహ్యమైన విషయాలు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏంటి గుహ్యము? ఏది చేసినా
నా నన్ను దృష్టిలో పెట్టుకొని నన్ను స్మరించుకుంటూ ఆ కాన్షియస్నెస్ ఒక్కటి చేంజ్ చేసుకోవాలన్నమాట. మనం ఏంటంటే మనం నా కోసము, నా పిల్లల కోసం, నా భర్త కోసం అని కాకుండా, నా చుట్టాల కోసం, నా పరివారం కోసం అని కాకుండా కృష్ణ కోసం అని ఆ కాన్షియస్నెస్ తీసుకొని రావాలన్నమాట. మనం ఎలాగో మనం తప్పకుండా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది, అది చేయడానికి తప్పదు. సో అది దాన్ని వచ్చేసి మనం ఆ కాన్షియస్నెస్ ఒక్కటి మనం కృష్ణ అని మలుచుకోవాలన్నమాట. కృష్ణ కోసం చేసామనుకోండి, సో దానివల్ల అప్పుడు అది నాకు అర్పణగా అవుతుంది అది అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ. మీరు ప్రసాదం మనకి మనం లాస్ట్ క్లాసెస్లో నుంచి నేర్చుకుంటున్నాం. మనం ఎలాగో మనం వంట చేసుకుంటాము మన మన పిల్లలకి మనకు. సో అది ఆ వంట అంతా చేసి పవిత్రంగా మనం ఆ వంటని దేవుడికి ఆఫర్ చేసి, కృష్ణకి ఆఫర్ చేసి అప్పుడు మనము తీసుకుంటాం అనమాట. అది ప్రసాదంలా స్వీకరిస్తాం. అది ఏమైపోతుంది, అదొక యజ్ఞం అయిపోతుంది అనమాట. అదేంటి, అది దాంట్లో ఉండే రియాక్షన్స్ మనకి మామూలుగా ఎలా చెప్తారంటే, మనం తినే ఆహారము 6వ వంతు మనసుగా మారుతుంది. అది మన ఆలోచనలకి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. అందుకనే మనకి భగవద్గీతలోనే ముందు ముందు చాప్టర్స్లో మనం నేర్చుకుంటాం తమో గుణము, రజో గుణము, సత్వగుణాహారము అనేసి. సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఏంటంటే మనం తినే ఆహారం 6వ వంతు మనకి మనస్సులా మారుతుంది. సో అది మనకి కాన్షియస్నెస్ చేంజ్ చేస్తుంది అనమాట. సో దానికి వల్ల మనకి రియాక్షన్స్ ఉండకుండా మనం ఏం చేయాలి అంటే, మనకి గుడ్ కర్మ వద్దు, బ్యాడ్ కర్మ వద్దు. మనం ముందు చాప్టర్స్లో నేర్చుకున్నాం కదా, మనకి గుడ్ కర్మ వద్దు, బ్యాడ్ కర్మ వద్దు. మనకేంటి, ఓన్లీ మనకేంటి భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క ప్రేమ కావాలి. మనము లాస్ట్ సతత యుక్తానం అన్న దాంట్లో ఆ శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాము, మహాత్ముల్లాగా మనం అవ్వాలి అంటే ఒక తపస్సు చేయాలి. భక్తి యోగం రూల్స్ ఫాలో అవ్వడము, మనం జపం చేయడము, నిత్యం భగవన్నామ స్మరణ చేయడము, ఉపవాసాలు ఉండడము, అదంతా ఏంటి, తపస్సే అవుతుంది. అక్కడ మనం ఏం సెంటర్గా పెట్టుకొని చేస్తున్నాం, భగవంతుని సెంటర్గా పెట్టుకొని తపస్సు చేస్తున్నాం. ఇక్కడ కూడా మనకి కృష్ణ ఏం చేశారు, నువ్వు ఏది చేసినా, నువ్వు తిన్నా, నువ్వు ఏ పని చేసినా, నువ్వు తినినా కానీ, నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు డబ్బులు సంపాదించినా, అది నా కోసము, నన్ను దృష్టిలో పెట్టుకొని నువ్వు చెయ్యి. దానివల్ల నీకు చెడు ఫలితాలు వచ్చినా, మంచి ఫలితాలు వచ్చినా అది నేను తీసుకుంటాను. ఆ రియాక్షన్స్ నీకేమీ ఉండవు, గుడ్ ఆర్ బ్యాడ్ రియాక్షన్స్ అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనకి చారిటీ విషయం కూడా చెప్పారు ఇక్కడ. దాన ధర్మాలు కానీ ఏదైనా దానంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అంటే మనం ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా దానం తీసుకున్నాం అనుకోండి, అది వాళ్ళు మంచి కర్మ చేసిన మనకి రిజల్ట్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు చెడు కర్మ చేశారనుకోండి, అది కూడా ఎఫెక్ట్ ఉంది. సపోజ్ ఎవరైనా ఒక దొంగతనం చేసేసి గుళ్ళో వేసేసారనుకోండి, అది ఎవరు తీసుకున్నారో ఆ పూజారికి ఎఫెక్ట్ పడుతుంది. సో అది అలా చేయకూడదు అనమాట. మనం ఏదైనా మనము కష్టార్జితము మనం ఎంత వస్తే అంత. యాక్చువల్గా శాస్త్రం ప్రకారం 50% అని చెప్తారు. 50% మనం ఇవ్వాలి అని అంటారు. మనం 50% కాదు, అసలు 10% కూడా మనం ఇవ్వం చెప్పాలంటే. బట్ కృష్ణ మనల్ని ఏం ఫోర్స్ చేయరు. అందుకనే ఇప్పుడు కృష్ణ ఇప్పుడు ఏముంది, ఆయన చేతుల్లో అన్నీ ఉంటాయి, ఆయన చేసేయచ్చు, రోబోట్స్ లాగా చేసేసేయచ్చు. కానీ అది ఆయనకు ఇష్టం ఉండదు. బట్ మనం ఏంటి, ప్రీతి కొద్దీ మనం తెలుసుకొని మనం చేయాలన్నమాట. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మన పిల్లల్ని కూడా మనం రిస్ట్రిక్ట్ చేసి నువ్వు ఇది చెయ్యాలి అని అంటే వాళ్ళు ఫోర్స్గా చేస్తారు, అవుట్ ఆఫ్ లవ్ చెయ్యరు వాళ్ళు. మనకేం కావాలి, మనకి ప్రేమతో కావాలి. ప్రేమతో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చేశారనుకోండి, అది వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనకి హ్యాపీగా ఉంటుంది. అమ్మో ఇది చెయ్యకపోతే చంపేస్తున్నాను, ఇది చెయ్యాలి అనుకొని ఫోర్స్గా చేశారనుకోండి, అది ఎలా అంటే అది రిస్ట్రిక్షన్ అనమాట, భయంతో చేసిన దానిలాగా ఉంటుంది. సో మనకి అలా వద్దు అనమాట. మనం అలా చేయకూడదు. మనకి భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి, మనం వినాలి, భక్తియుత సేవ చేసుకోవాలి. డివోషనల్ సర్వీస్ ఏంటి, ప్రేమతో భక్తియుత సేవ చేసుకోవాలన్నమాట. అది మనకి ఫస్ట్లో మనం కండిషన్ సోల్ కాబట్టి మనకి ఫోర్సబుల్గా అనిపించవచ్చు. బట్ తర్వాత మనకి మెల్లిమెల్లిగా మనం భక్తుల సాంగత్యంలో ఉండడము, భగవద్గీత శ్రవణం చేయడము, రెగ్యులర్గా చాంటింగ్ చేయడం వల్ల మన హృదయంలో కల్మషాలు తొలగి మనం ఏంటంటే అది ప్రీతిగా మారిపోతుంది అనమాట. మనం ఇంతకు ముందు చేస్తాము, తర్వాత చేస్తాం, బట్ మన కాన్షియస్నెస్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. ఇంకా ప్రేమ పెరిగిపోతుంది అనమాట దేవుడి దగ్గర. ఎప్పుడైతే మనము ఒక సిస్టమాటిక్ వేలో మనం చేస్తామో, భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని చేస్తామో, అప్పుడు ఆ కార్యం అనేది మారిపోతుంది అనమాట, మంచిగా మారుతుంది అనమాట. అది
దాని ఫైనల్ రిజల్ట్ అనేది అవుట్పుట్ అనేది వేరేలా ఉంటుంది. ఇప్పుడు మనది బలి మహారాజ్ చూసుకుంటే ఎగ్జాంపుల్, ఆయన ఆయన దగ్గరికి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆయన ఏం చేశారు, ఆయన చాలా బలవంతుడు అని చెప్పేసి అన్ని లోకాలు ఆక్రమించేసుకున్నారు, అన్ని లోకాలు ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. అప్పుడు ఏంటి మనకి మనకి దశావతార స్తోత్రంలో ఉంటుంది కదా, ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఆయన కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరి, అలాగే కేశవద్రీత వామన రూప జయ జగదీశ హరి, ఆయన వామన రూపం తీసుకొని వచ్చారు. వామన రూపం తీసుకొని వచ్చి ఏంటి మామూలుగా మన కింగ్స్కి వాళ్ళంటే ఏంటి, బ్రాహ్మణులకి వాళ్ళందరినీ చూసుకోవడం వాళ్ళ బాధ్యత అనమాట. చారిటీ వస్తే వాళ్ళు ఇవ్వాలి, చారిటీ కంపల్సరీ బ్రాహ్మణులకి ఇవ్వాలి. ఆయన చిన్న వటుడు రూపంలో వచ్చారు. సో బ్రాహ్మణ రూపంలో ఆయన వచ్చారు, ఆయనని అడిగారు. బట్ వాళ్ళ వాళ్ళ గురువు గారు ఎవరు, శుక్రాచార్య చెప్పారు, వద్దు నీకు వచ్చింది విష్ణువు వచ్చి విష్ణువు వచ్చాడు అంటే అది చాలా పెద్ద ప్లాన్ వేశారు ఆయన, ఆయన వచ్చి అన్నీ తీసేసుకుంటారు, నువ్వు ఇవ్వకు, వచ్చింది విష్ణు బ్రాహ్మణుడు కాదు అని చెప్తారు. విష్ణు అంత ఆయన నా దగ్గరకు వచ్చారా తీసుకోవడానికి, నువ్వు ఇంతకుముందు అంతా చెప్పావు కదా, దేవుడు వస్తే మనం ఏదైనా ఇవ్వాలి అని చెప్పేసి ఇతను ఇప్పుడు ఏమేం చెప్తున్నాడు శుక్రాచార్యుడు, నువ్వు ఇవ్వద్దు, అతనికి ఏమి ఇవ్వద్దు, అతనికి ఇచ్చావు అంటే అతను మొత్తం తీసేసుకుంటాడు, ఒక్కసారి కృష్ణ మన దగ్గరకు వచ్చారంటే ఇంకేముండదు, మొత్తం కృష్ణనే ఉంటారు అని చెప్పేసి చెప్తారనమాట. కానీ అక్కడ ఏంటంటే మనము పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. కృష్ణ వస్తే ఏంటి, ఒక్కసారి కృష్ణ దగ్గరికి వచ్చాము అంటే మనం వెనక్కి వెళ్ళలేమన్నమాట. ఆయన అంతలా అట్రాక్ట్ చేస్తారు, కృష్ణ అంటేనే అట్రాక్షన్, ఫుల్ అట్రాక్ట్ చేస్తారు. మనం ఒకసారి నేను ఇప్పుడు కృష్ణ కాన్షియస్లో ఉంటాను తర్వాత ఉండను అని ఉండలేము. మనం ఎప్పుడూ ఉండగలుగుతాం అనమాట. ఎప్పుడు మనల్ని అలా అట్రాక్ట్ చేస్తారు, ఆయన మనల్ని వదలరు ఒక్కసారి పట్టుకుంటే. సో అక్కడ కృష్ణ ఏంటి చెప్పారు, చెప్తే ఇంకా ఇమీడియట్గా బలి మహారాజు ఆయన రాక్షస వంశంలో జన్మ తీసుకున్నా కానీ ఆయన వాళ్ళ ఏంటి ప్రహ్లాద్ మహారాజుకి ముని మనవడు అనమాట ఈయన. దానివల్ల ఏంటంటే ఆయన గురువుని రిజెక్ట్ చేసేస్తారు. గురువుని రిజెక్ట్ చేసేసి విష్ణు వచ్చారా, విష్ణు అంతటి వారు నా దగ్గర తీసుకోవడానికి వచ్చారా దానం అని చెప్పేసి ఆయన ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారనమాట. యాక్సెప్ట్ చేసి మనకి తెలుసు ఆ స్టోరీ అంతా. ఆయన 3 అడుగులు స్థలం ఇస్తారు, 3 అడుగుల్లో మొత్తం ఒక అడుగుతో భూలోకము సువర్లోకం మొత్తం అంతా ఆక్యుపై చేసేస్తారు. ఇంకా మొత్తం 3 లోకాలు అంతా ఆక్యుపై చేసేస్తారు. ఒక స్టెప్తో పైన లోకాలు, ఒక స్టెప్తో కింద లోకాలు, ఇంకో స్టెప్తో మొత్తం ఇంకెక్కడ పెట్టాలి అని అడుగుతారు. మొత్తం అంతా అయిపోయింది అని ఆయన మొత్తం నా తల మీద పెట్టు అని చెప్పేసి ఆయన మొత్తం ఆయననే సమర్పించేసుకుంటారు. అది ఆత్మ సమర్పణం అన్నమాట. శ్రవణం, కీర్తనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, లాస్ట్కి ఉంది కదా 9 స్టేజెస్ ఆఫ్ భక్తిలో లాస్ట్ స్టేజ్ అన్నమాట ఆత్మ సమర్పణం. సో అది కూడా ఆయన సమర్పించుకుంటారు అనమాట. సమర్పించేసుకొని అప్పుడు ఏంటి మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది, ఆయన ఏం చేసినా మొత్తం భగవంతుడి కోసం అట్లా సమర్పించుకున్నారనమాట. అది అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా గాడ్కి అగెయిన్స్ట్గా చెప్తే మనం ఇమీడియట్గా అది రిజెక్ట్ చేయాలి. వాళ్ళ గురువు ఏం చెప్పారు, నువ్వు గాడ్ వచ్చాడు ఇవ్వద్దు అని చెప్పారు. బట్ ఆయన ఏం చేశారు, రిజెక్ట్ చేశారనమాట. లేదు ఇది కరెక్ట్గా అనిపించట్లేదు, విష్ణు వచ్చి అడిగినప్పుడు మనం ఏదైనా విష్ణు కోసమే యజ్ఞం చేసేదాన్ని మనం మన యజ్ఞ సమర్పణ అంతా విష్ణుమూర్తికే వెళ్తుంది అనమాట. సో ఆయన యజ్ఞ భోక్త సో ఆయన భోక్త కాబట్టి ఆయనకి వెళ్తుంది. సో ఆయన ఏం చెప్పారు, సో ఆయనకి వెయ్యకూడదు అని చెప్పారు. కానీ ఈయన ఇమీడియట్గా అది రిజెక్ట్ చేశారనమాట. రిజెక్ట్ చేసి నేను ఇస్తాను అని చెప్పేసి అని అన్నారనమాట. సో మనం ఏదైనా భగవంతుణ్ణి కేంద్ర బిందువుగా పెట్టుకొని ఆయనకి ఇప్పుడు ఈ సృష్టిలో ఆయన సృష్టించింది అన్నీ ఆయనకే కదా, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. సో మనం ఏం చేస్తాము, మనమేదో మన సొంత డబ్బులు మనం ఇచ్చేస్తున్నామని మనం ఫీల్ అవుతాం. బట్ మన సొంతది ఏం కాదు, అన్నీ ఆయన ఇచ్చినవే కదా. ఇప్పుడు మనం ఏ జాబ్ చేసినా, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు ఏదైనా అసలు రూట్ కాజ్ ఉండాలి కదా. ఫస్ట్ రూట్స్ అనేసి సప్లై చేసింది అన్నీ ఆయనే. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ కట్టాలన్నా మనకి ఏవి అయినా కానీ బ్రిక్స్ కానీ ఫస్ట్ మెయిన్ ఏంటి, మడ్ కావాలి, సిమెంట్ కావాలన్నా ఇవన్నీ బేసిక్ ప్రోడక్ట్స్ అన్నీ మనకి సప్లై చేసింది గాడ్ నుంచే వచ్చింది. సో మనము ఏదైనా
మనం ఏం చేస్తామంటే ఫోర్సిబుల్గా ఇస్తాము. ఫోర్సిబుల్గా ఇవ్వకుండా ప్రీతిగా మనం ఇవ్వాలి అనమాట. అది ఇక్కడ కృష్ణ చెప్తున్నారు అనమాట. నువ్వు ఏది చేసినా నా ప్రీతి అర్థం లాగా చెయ్యి. అప్పుడు నీకు దాని నుంచి బ్యాడ్ రియాక్షన్స్ కానీ గుడ్ రియాక్షన్స్ కానీ ఏం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అని అంటున్నారు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనము ఒక చారిటీ చేసాము, దానివల్ల గుడ్ రియాక్షన్ వస్తుంది మనకి. గుడ్ రియాక్షన్ వస్తే మనం ఏం చేస్తాము? గుడ్ రియాక్షన్ వచ్చింది అనుకోండి, మనకి మంచి మానవ జన్మ ఏంటంటే మంచి రిచ్ ఫ్యామిలీలో మనం పుడతాం. రిచ్ ఫ్యామిలీలో మనం పుట్టాం అనుకోండి, అది అయిపోతుందా? అది సుఖమా? మనకి మానవ జన్మకి మనకి ఏంటి 4 క్లేశాలు ఉంటాయి. ఏంటి చెప్పండి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. మనం నెక్స్ట్ జన్మలో కూడా మనం పుట్టాము, కానీ ఏంటి అక్కడ కూడా ఆ, మనకి ఓల్డ్ ఏజ్ ఉంటుంది, మృత్యు ఉంటుంది, ఆ ఇదేంటి జన్మ, మృత్యు, జర. జన్మం ఉంటుంది, మృత్యు ఉంటుంది, జర ఉంటుంది, వ్యాధి ఉంటుంది, డిసీజెస్ వస్తాయి. ఇవి మట్టికి మనం తప్పించుకోలేము. నువ్వు రిచ్ ఫ్యామిలీలో పుట్టావు, అఫ్ కోర్స్ నేను రిచ్ ఫ్యామిలీలో పుట్టినా కూడా ఇవైతే కంపల్సరీ. ఇవేమీ తప్పించుకోవడానికి లేదు. నువ్వు మనం ఎలా పుట్టినా కూడా. బట్ మన ఫైనల్ గోల్ ఏంటి? యాక్చువల్గా లిబరేషన్ అంటే ఏంటి? మనకి గుడ్ రిజల్ట్స్ వద్దు, బ్యాడ్ రిజల్ట్స్ అసలే వద్దు. సో మనకి ఏం కావాలి? ఓన్లీ భగవంతుడికి సర్వింగ్ కావాలి, భగవంతుడి సేవ కావాలి. ఇప్పుడు మనం ఎలా సర్వీస్ చేస్తున్నాం, ఎల్లప్పుడూ మనం ఐడియల్గా ఉండలేం. యాజ్ ఎ లివింగ్ ఎంటిటీ అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్. మనకి ఒక ఒక కర్మ ప్రకారమే మనకి శరీరం ఇవ్వబడుతుంది. సో ఆ కర్మ ప్రకారం మనం చేయాలి. చేసి మనం ఏం చేస్తాము? నిదానంగా మనం తెలుసుకొని, ఓకే నాకు ఈ మానవ జీవితం నాకు నా హృదయంలో కల్మషాలు తీర్చుకోవడానికి వచ్చింది. మనం నా హృదయంలో కల్మషాలు పోగొట్టుకొని భగవంతుడు ఒక్కడి ఆయన ద్వారానే మనం నా కల్మషాలన్నీ నేను పోగొట్టుకోగలను అని చెప్పేసి ఆయన అర్చన చేసుకొని మనం ఏం చేస్తాము? పోగొట్టుకుంటాం. మనం పోగొట్టుకొని తర్వాత సెల్ఫ్ మనకి ఏంటంటే నిదానంగా మనం ప్రీవియస్ లోకస్లో నేర్చుకున్నాం. ఇది భక్తి యోగం అనేది చాలా ఈజీ పాత్. దీని ద్వారానే మన హృదయంలో కల్మషాలు పోగొట్టుకొని మనం ఇది శరీరం కాదు, ఆత్మ. నా నిజ స్థితి ఏంటంటే జీవేర స్వరూపోయ్ నిత్య కృష్ణ దాస. నాది ఏంటి? దాసుని పొజిషన్. నేను ఎల్లప్పుడూ నేను కృష్ణుడికి సేవకురాల్ని. సో నా నిజ స్థితి ఇది. మనము లాస్ట్ శ్లోకంలో మనం నేర్చుకున్నాం. మనం వాత్సల్య భావంతో కానీ ఏదో ఒక 5 భావాలతో. ఆ 5 భావాలు ఎవరైనా చెప్పగలుగుతారా? పర్వాలేదు, ఒక 2 అయినా ట్రై చేయండి. మాతాజీ హరే కృష్ణ. దాస్యభావము, సాఖ్యభావము, మాధుర్య భావము, వాత్సల్య భావము, సేవాభావము. ఎస్, వెరీ గుడ్ మాతాజీ. హరి బోల్. ఓకే. సో అలా అనమాట. అది మన నిజ స్థితి, అది మన నిజ స్థితి అనమాట. సో అది తెలుసుకొని ఆ స్థితిలో మనం అవ్వడం అనమాట. సో మనం ఇక్కడ సేవ చేసినాం, అక్కడికి వెళ్ళి కూడా స్పిరిచువల్ స్కైలో కూడా వెళ్ళి మనం గురువు గారికి మన 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 తపస్సు శక్తిని బట్టి మనం అక్కడ మన గురువు గారికి భగవంతుడికి మనం సేవల్ని అందిస్తూ ఉంటాం అనమాట. సో అది ఫైనల్ లిబరేషన్ అంటే, యాక్చువల్ లిబరేషన్ అంటే అది. మనకేంటి? ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి. ఈ జనన మరణ చక్రం నుంచి విడిపడాలన్నమాట. అది మన మెయిన్ యాక్చువల్ గోల్. మళ్ళీ పుట్టి మళ్ళీ ఇందులో ఈ మానవ జన్మలో జన్మ తీసుకుంటే మనం భవబంధాలు, ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో మళ్ళీ మనం ఇరుక్కుపడతాం అనమాట. సో మనం ఇలా పుణ్యకర్మ ఫలాలు మనకొద్దు, పాపకర్మ ఫలాలు మనకొద్దు అనమాట. సో మనకి ఏంటి? శుద్ధ భక్తి కావాలి. మనకి ఈ భాగవతంలో కూడా ఒక శ్లోక చెప్తారు. సవై పుంసాం పరో ధర్మ యతో భక్తిరదోక్షజ అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. అంటే ఏంటి? మన ఆత్మకి మన ధర్మం ఏంటి? భగవంతుడికి సేవ సమర్పించడం. అదే ఆత్మ యొక్క పరిపూర్ణ స్థితి, అదే అన్నమాట. అది ఎలా ఉండాలి? నిరంతరంగా జరగాలి. దానికి ఎవరు ఇట్లా మనకి కోరికతో ఉండకూడదు అనమాట. ఇట్లా కోరిక రహితంగా ఉండాలన్నమాట. అన్ఇంటరప్టెడ్, అన్మోటివేటెడ్ అని చెప్తారు. అంటే ఏంటి? నిరంతరంగా మనం చేస్తూ ఉండాలి. దానికి కోరిక రహితంగా ఏంటి? ఒకటే కోరిక ఉండాలి. ఏంటి? కృష్ణ ప్రీత్యర్థం ఆయనకు సేవ అందించాలి, అంతే. ఆయన ప్రీతి కొరకు గురువు గారు మన గురు పరంపర ఫాలో అవుతూ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ ఆయనకు సేవ అందించాలి. అదొక్కటే ఉండాలన్నమాట. ఇంకా మనకి ఏ డిజైర్ ఉండకూడదు అదర్ దాన్ టు ప్లీజ్ కృష్ణ.
అది. సో అట్లా అని చెప్తారనమాట. సో మనకి భాగవతం వచ్చేసి మనకి భగవద్గీత మనకి ఎలా ఉండాలి అని చెప్తారో కృష్ణ, భాగవతం వచ్చేసి మనకి మొత్తం ఆ, ఆ, మోక్షం, ధర్మ అర్థ కామ మోక్ష అవన్నీ రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఓన్లీ ఫైనల్ గోల్ వచ్చేసి భగవంతుడి ప్రేమ, అదొక్కటే మనం ఎలా పొందాలి అనేది చెప్తుంది అనమాట. ఇలా భగవంతుడి లీలల ద్వారా స్మరణ ద్వారా మనం ఇది చెయ్యాలి అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ మనకి అదే చెప్తున్నారు కదా. సో ఏది చేసినా, మనం ఏం చేసినా, మనం తిన్నా, మనం ఒకవేళ ఆహుతి ఇచ్చినా, తపస్య చేసిన, తపస్య కూడా ఇప్పుడు మనం జపం చేసేది కానీ మనం 4 నియమాలు పాటిస్తున్నాం అంటే ఏంటి, అదొక తపస్య. ఈ మనం ఏంటి, నాలుగు నాలుగు నియమాలు ఏంటి చెప్తారా ఎవరైనా? No eating, no intoxication, no illicit sex, no gambling. నో గ్యామ్లింగ్ అంటే ఏంటి, నో మీటింగ్ అంటే ఏంటి, మనం జీవహింస చేయకూడదు. ఆ, మనము దీనివల్ల ఏం చేస్తున్నామంటే సత్యం, ధర్మ, తప, శౌచం, ఈ 4 ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి కదా. సో ఆ 4 పాదాలు మనం నిలబడుతున్నాం అనమాట. ఎప్పుడైతే మనం ధర్మంగా ఉంటామో, సత్య, ధర్మ, తప, శౌచం ఏంటంటే ఎప్పుడైతే మనం ధర్మం యొక్క 4 పాదాలు మనం కాపాడతామో అప్పుడు ధర్మో రక్షతి రక్షతి. మనకి అంతే కదా, మనం ధర్మంగా ఉంటే ధర్మమే మనల్ని కాపాడుతుంది అనమాట. సో ఆ ధర్మం ఒకటి పాటిస్తున్నాం, అది తపస్య అవుతుంది ఇక్కడ. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఇంకొకటి ఏం చెప్తున్నారంటే అందరూ యోగానికి ఇష్టపడుతున్నారు. యోగి ఈ రోజుల్లో మనం చూసాం ఆల్రెడీ, మనం ముందు చాప్టర్స్లో అష్టాంగ యోగా కానీ ఇవన్నీ యోగాస్ చూసాం. అవన్నీ యోగాస్ చాలా కఠినం. మనకి కృష్ణానే చెప్తున్నాను అనమాట. ఇవన్నీ యోగాలలో కూడా ఎవరైతే నన్ను ధ్యానిస్తూ నన్ను కేంద్ర బిందువుగా చూసుకొని చేస్తారో వాళ్ళు సర్వసిద్ధులు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. వాళ్ళు యోగామపి సర్వేషాం, ఆ శ్లోక వచ్చేసి యోగీనామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. వాళ్ళు సర్వశ్రేష్ఠులు, యోగులలో వాళ్ళు సర్వ ప్రసిద్ధులు అని చెప్పేసి చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. సో సో తపస్యస్య అంటే తపస్యసి కౌంతేయ అంటే అదే అనమాట మీనింగ్. నెక్స్ట్ సత్కురుష్వ మదర్పణం, ఏదైనా ఆయనకి అర్పిస్తూ చేస్తే దాన్ని ఆయన మనకి మంచి కర్మ చెడు కర్మలు లేకుండా భగవంతుడి ప్రేమ దానికి రీచ్ అయ్యేలాగా ఆయన చూసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. మాతాజీ 4 నియమాలు అన్నారు కదా మాతాజీ, తెలుగులో చెప్తారా ఇంగ్లీష్ లో చెప్తారా? ఒకసారి తెలుగులో చెప్తారా? మాంసాహారం తీసుకోకూడదు, మత్తు పానీయాలు అవి స్వీకరించకూడదు, జూదం ఆడకూడదు మాతాజీ, జూదం ఆడకూడదు, మత్తు పానీయాలు తీసుకోకూడదు, అభద్ర స్త్రీ భద్ర స్త్రీ సంఘం చేయకూడదు, అంతే మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ 4 నియమాలు పాటించడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే సత్య, తపస్, శౌచం, ధర్మం, మనం ఇవి 4 ధర్మానికి 4 ఉన్నాయి కదా. సో 4 పాదాలు, ఆ 4 పాదాలు మనం ఫాలో చేస్తున్నట్టు అనమాట. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్లీజ్ టెల్ మీ మాతాజీ. లక్ష్మీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. యాక్చువల్గా మీది వాయిస్ ఏంటంటే స్లోగా ఉంటుంది. Yes, మాతాజీ. ప్రతి జీవికి జన్మ, మృత్యు, జర, వ్యాధి, మరణాలు తప్పు అంటారు కదండి. సో జన్మ, మృత్యు, మరణాలు తెలుసు. జర అంటే ఏంటి? జర అంటే ఓల్డ్ ఏజ్ మాతాజీ, అంటే మన ముసలితనం. ఇప్పుడు వయసు, ఇప్పుడు ఫస్ట్ మా బాబు నుంచి యూత్కి వస్తాడు, బాయ్హుడ్ నుంచి యూత్హుడ్కి వస్తాడు, యూత్హుడ్ నుంచి మళ్ళీ ఓల్డ్ ఏజ్కి వస్తారు, అట్లా అన్నమాట. స్టేజెస్ ఉంటాయి కదా, అది కౌమారము, యవ్వనము, కౌమారం, యవ్వనం,
ఎస్ మాతాజీ. 4 స్టేజ్లు. 4 వృద్ధాప్యం stages. వృద్ధాప్యం. ఎస్. బాల్యం, యవ్వనం. బాల్యం, యవ్వనం. ఎస్ ప్రభుజీ. ఎస్. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఎస్ ప్రభుజీ. వ్యాధి, వ్యాధి, దుఃఖ, డిసీజెస్. దుఃఖ దోష అనుదర్శనం అనే ఒక శ్లోకం ఉంది కదా మనకి. ఎస్ ప్రభుజీ. అది ఎప్పుడు గుర్తు చేసుకుంటూ మనం జీవనాన్ని కొనసాగించాలి. అంతే. ఎస్ ప్రభుజీ. వెరీ నైస్. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. స్థితిక మాతాజీ. మాతాజీ, ఆంజనేయ స్వామి సింధూరం ఎందుకు రాసుకుంటాడు మొత్తం? ఏంటి? ఆంజనేయ స్వామి సింధూరం ఎందుకు రాసుకుంటాడు ఓకే. మొత్తం అది బాడీకి? దానికి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఫస్ట్ సీతమ్మ వారు పెట్టుకుంటారంట. సీతమ్మ వారు సింధూరం పెట్టుకుంటే ఇక్కడ ఎందుకు సీతమ్మ నువ్వు ఇక్కడ పెట్టుకుంటున్నావంటే రాముల వారు కలకాలం మంచిగా ఉంటారు. అందుకనే ఆయనకి ఏం ఆపద రాకుండా అలా పెట్టుకుంటే ఏం ఆపద రాదు, కలకాలం ఉంటారు, అందుకనే పెట్టుకుంటున్నాను అంటే అవునా అని చెప్పేసి ఆయనకి రామభక్తుడు కదా, ఆయన రాములు అంటే చాలా ఇష్టం. అందుకని ఆయన ఒళ్ళంతా రాసుకుంటారు అనమాట. ఓకే మాతాజీ. ఇప్పుడు కృష్ణుడు సమంతకమని తీసుకోవడానికి జాంబవంతుడి దగ్గరికి వెళ్తాడు కదా మాతాజీ. అప్పుడు ఫస్ట్ జాంబవంతునికి తెలియదు కదా రాముడు అని. తెలిసినాక ఏం చేస్తారు మాతాజీ? తెలిసినాక ఏం చేస్తారు? తెలిసిన తర్వాత ఇప్పుడు మరి ఎవరు కృష్ణుడైన కృష్ణుడు ఏంటి అంతరాత్మలో ఉంటారు. సో అందరి కోరిక తీర్చాలి. సో ఆయన అలా కోరుకున్నాడు, ఆయనతో యుద్ధం చేయాలి అని చెప్పేసి. అన్ని రోజులు అన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది అంటే ఎవరు చేయగలరు? ఓన్లీ రాముల వారే చేయగలరు అనేసి ఆయనకు అర్థమైనప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన అప్పుడు ప్రణామాలు చేసి ఆయన వాళ్ళ కూతురి జాంబవతిని ఆయనకిచ్చి వివాహం చేస్తారనమాట. ఇంకా శమంతకం అని కూడా ఇచ్చేస్తారు. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఆయన శమంతకం అని ఉంటది చూడు ఫస్ట్, వాళ్ళ తమ్ముని పేరు ఏముంటది మాతాజీ? సత్రజిత్. ఓకే మాతాజీ. వినాయక చవితి స్టోరీలో వస్తుంది కదా. ఎస్ మాతాజీ. మనం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మానవ శరీరం అశాశ్వతం, దీని లోపల ఆత్మ శాశ్వతమైనది. సో ఈ మానవ శరీరం అశాశ్వతం కాబట్టి దీనికి సంబంధించిన దీంతో వచ్చిన బంధాలు కానీ ఏదైనా దీని నుంచి వచ్చినవి ఏదైనా సంపద కానీ ఏదైనా అన్ని అశాశ్వతమే. సో ఏది శాశ్వతమో అది మాత్రమే మనతో పాటు ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ మనం ఏం చేస్తాము, మన ప్రాపర్టీస్ కానీ మన చుట్టాలు కానీ మన బంధాలకి మనం అంతా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని కాదు, మనకి ఇప్పుడు ఈ సోషల్ దాంట్లో ఉండాలి అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ మనకి కేంద్ర బిందువుగా భగవంతుడి మట్టుకే ఉండాలన్నమాట. భగవంతుడి ఫస్ట్ ప్రియారిటీ మనం భగవంతుడికి ఇవ్వాలి. అలాగే మనం ఫస్ట్ అందుకనే మనము ఫస్ట్ మంగళారతి చేసుకుంటాం. పొద్దున్నే లేచి ఫస్ట్ మంగళారతి చేసుకొని ఫస్ట్ గురువులకి ప్రణామాలు చేసుకుంటాం. తర్వాత గౌరాంగ, తర్వాత కృష్ణ, తర్వాత నరసింహారతి చేసుకుంటాము. తర్వాత ఏంటి నరసింహారతి చేసుకొని కృష్ణ మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మేము భక్తి చేసుకోవాలి ఎల్లప్పుడూ, ఏ ఆపద రాకుండా. బట్ ఏంటి ఈ మెటీరియల్ వరల్డ్ ఆపదలు కంపల్సరీ వస్తూ ఉంటాయి, ఎవరు ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. బట్ సో మనం ఎల్లప్పుడూ నిత్యంగా మనం ప్రే చేసుకుంటూ ఉండాలి, నన్ను కాపాడు అని చెప్పేసి. మనకి తులసి మాతకి మనం తులసి ఆరతి చేసుకుంటాం, నరసింహారతి తర్వాత నెక్స్ట్ తులసి ఆరతి చేసుకొని ప్రే చేస్తాం అనమాట. మాకు రాగానుగ భక్తిలోకి మేము రావాలి. ఇప్పుడు మనం చేసేది ఏంటి వైదీ భక్తి ఏంటంటే మనం రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మెల్లిగా ఫాలో అవుతూ మనం నిదానంగా గ్రాడ్యువల్గా ఆ స్టేజ్కి వస్తాం అనమాట. రాగానుగ భక్తి ఏంటంటే గోపికల భక్తి, వాళ్ళకి ఏంటంటే స్పాంటేనియస్గా వస్తుంది. వాళ్ళకి ఏమి ఇట్లా ఫోర్స్ చేసి చెప్పక్కర్లేదు, నువ్వు కృష్ణకి ఇది చెయ్యాలి, నువ్వు ఇట్లా ఉండాలి అని చెప్పేసి. వాళ్ళు కృష్ణ అడిగితే ఏదైనా చేసేస్తారు. ఒకసారి కృష్ణ నారద మునిని పంపిస్తారనమాట.
కృష్ణ నాకు చాలా హెడేక్ వస్తుంది, నాకు ఎవరిదైనా శుద్ధ భక్తుల పాద ధూళి కావాలి, అది పెట్టుకుంటే నాకు తలనొప్పి తగ్గిపోతుంది అని పంపించినప్పుడు ఎవరిని అడిగినా ఎవరు ఇవ్వరు అనమాట. అమ్మో, మా పాదధూళి భగవంతుడికి ఇస్తే మాకు చాలా పాపాలు వస్తాయి, మేము నరకలోకంలో ఉండాలి, చాలా సంవత్సరాలు మేము ఇవ్వము అని చెప్తారు. బట్ భక్తులు మన గోపికల మట్టుకి ఏంటి, కృష్ణకి తలనొప్పి వస్తుందా, కృష్ణకి తగ్గిపోతుందా మా పాదధూళి ఇస్తే అని చెప్పేస్తే వాళ్ళు వెంటనే ఇస్తారనమాట. క్షణం కూడా ఆలోచించరు. ఇంకా మాకు నరకమా, మాకు నరకమైనా పర్వాలేదు, కృష్ణ హ్యాపీగా ఉంటే చాలు, కృష్ణ తలనొప్పి తగ్గి ఆయన హ్యాపీగా ఉంటే చాలు, మేము ఇస్తాము అని చెప్పేసి ఇచ్చేస్తారనమాట. అది ఏంటంటే రాగ భక్తి అనమాట, రాగానుగ భక్తి, స్పాంటేనియస్ భక్తి. వాటికి ఏమీ ఉండవు అనమాట. వాటికి ఏం కోరిక ఉండదు అనమాట. బౌండ్లెస్ వాళ్ళు ఇంకా అసలు. నైస్ అది కర్మ. మా ప్రభుజీ. నైస్ కర్మ కదా ఆ, కర్మ. ఉమ్. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. సో ఒక్కసారి అంటే ఎలా ఎలా అర్థమైంది నాకు, ఒకసారి కరెక్టో కాదో చెప్పండి మాతాజీ. సో Yes, ma'am. యాక్చువల్గా శ్లోకంలో మనం నేర్చుకున్న దాని ప్రకారం దేన్ని ఏమి చేస్తామో, ఏమి భుజిస్తామో, ఏమి హోమము, దానము, తపస్సు, ఇవన్నీ కూడా ఎలా పడితే అలా చేయకుండా చేస్తున్నది కరెక్టా కాదా అని మనకి తెలియాలి అంటే ఈ 4 రెగ్యులేటెడ్ ప్రిన్సిపల్స్ ఒకటి ఫాలో అవుతూ, అలాగే తీసుకున్న 2 రిఫరెన్సెస్, ఒకటి భాగవతం నుంచి కోరిక రహితంగా ఉంటూ సెంటర్ సెంటర్ కృష్ణ అని గనక చేస్తే మనకు అంటే ఈ కర్మ చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది అనే ఆశతో కాకుండా, ఏది చేస్తున్నా నేను కృష్ణ కోసం చేస్తున్నాను, మీరు అన్నట్టు దీని ఫలితం నాకు చెడు కర్మ వద్దు, మంచి కర్మ వద్దు, కేవలం నీపై భక్తి కావాలి అని. దానికి ఇంకొక రిఫరెన్స్ భగవద్గీతలోనే 6.47 యోగి నామపి, ఎవరైతే శ్రద్ధతో భక్తితో చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నాలో ఐక్యమవుతారు, అలాంటి వాళ్ళే, అలాంటి యోగులే గొప్ప అయిన వాళ్ళు అని చెప్పారు. కాబట్టి కృష్ణ ఇవి ఫాలో అవుతూ మనం చేసేది ఖచ్చితంగా ఆయనకి అర్పణలాగా అవుతుంది అని అనుకుంటున్నాను. అంతేనా మాతాజీ? ఎస్ మాతాజీ, ఎస్. హరి బోల్ మాతాజీ, హరి బోల్. సర్వం కృష్ణార్పణమస్తు. ఎస్ ప్రభుజీ. ఇంకా బ్రహ్మార్పణమస్తు అనుకోవడం, కర్మ చేసుకోవటం, ఏది చేసినా ఆయనకు సమర్పించాలి. ఆయనకు సమర్పిస్తూ చేయాలి, ఆయన కేంద్ర బిందువుగా ఉండాలన్నమాట. ఏదైనా ఇంకా మంచి ఫలమైనా ఏదైనా మనం డొనేషన్స్ ఏదైనా మనము టెంపుల్కి చేసామనుకోండి, వాళ్ళు అన్నీ మనకి భగవంతుడికి సేవా కార్యాల్లోనే ఉపయోగిస్తారు. మనకి బ్రాహ్మణులకి భోజనం పెట్టడానికి, అన్నదాన సేవ కానీ ఏదైనా కూడా వాళ్ళు దానికి ఉపయోగిస్తారు. కాబట్టి మనం అట్లా ఇవ్వాలన్నమాట. చారిటీ కూడా మనము చాలా ఆలోచించుకొని జాగ్రత్తగా ఇవ్వాలి. లేదు అనుకోండి, ఇప్పుడు సపోజ్ మనం ఒక భిక్షవాడికి ఇచ్చేసాం అనుకోండి, ఒక 50 రూపీస్ ఎంతో బాగా ఉన్నాడు అని ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెడ్డగా యూజ్ చేస్తారు అనుకోండి, అది తీసుకొని అతను డ్రింకింగ్ చేశాడు అనుకోండి, డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఆ కర్మ మనకు వస్తుంది ఖచ్చితంగా. ఆ రియాక్షన్ మనకు వస్తుంది అనమాట. సో మనం జాగ్రత్తగా ఉండాలి. అదే వాళ్ళకి ప్రసాదం పెట్టామనుకోండి, వాళ్ళకి మంచిది, మనకి మంచిది. అలా చూసుకోవాలన్నమాట వాళ్ళకి. కానీ చాలా మంది అలా తీసుకోరు, ఫలం ఇస్తే తీసుకోరు, వాళ్ళకి డబ్బులే కావాలి అని చెప్తారు. మా హస్బెండ్ ఒక ఆయనకి అడిగారనమాట. ఒక ముసలాయన ఉంటే, కాబ్లర్ ఉన్నారు పెద్ద ఆయన, సరే ఆయనకి రైస్ ఇద్దామని చెప్పేసి, నీకు రైస్ తెచ్చిస్తాను అని చెప్తే ఆయన, ఆహా నాకు వద్దు, నాకు మనీయే కావాలి అని చెప్పేసి అని అన్నారనమాట. అట్లా ఉంటారనమాట. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అంటే అనుకుంటాం కదా, చారిటీ చేస్తే నాకు చాలా మంచిది, పుణ్యం వస్తుంది, అట్లా రాదు. మనం ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి. దానివల్ల మనకి గుడ్ రియాక్షన్స్ కన్నా బ్యాడ్ రియాక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఇంకేమైనా ఉన్నాయా మాతాజీ? రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను మాతాజీ.